తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని అందరూ కూడా రకరకాల పద్ధతుల్లో పూజించుకుంటూ ఉంటారు, స్మరించుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధించేటువంటి విధానం ఈ దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అంటూ ఏదైనా ఉందంటారా? ఉందమ్మా. అమ్మవారికి అమితమైనటువంటి ప్రీతిని కలగజేసేటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు చేసే ఆరాధనలు అన్నీ కూడా మన కోసం, అమ్మ కోసం, అమ్మ ఆనందం కోసం, అమ్మ ప్రీతి కోసం చేసే ఆరాధనలు కొన్ని ఉన్నాయి. ఈ ఆరాధనలో అభిషేకం తీసుకుంటాం. అమ్మవారికి ఎవరి శక్తి అనుసారం అని చేసుకోవచ్చు. 108 కడవలతో చేసేటువంటి శుద్ధ జల అభిషేకం చాలా ఇష్టం. అంటే 108 కుండలతో చేసేటువంటి నీళ్లు, అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి అభిషేకం. 108 కడవల పాలతో అభిషేకం. అలాగే 108 కడవల మామిడి పళ్ళ రసంతో అభిషేకం. 108 కడవల చెరుకు రసంతో అభిషేకం. ఈ అభిషేకాలంటే చాలా ఇష్టం. ఇక తర్వాత అదేవిధంగా 100,000 దీపాలతో నేను సంతుష్టురాలనవుతాను ఉంటుంది. దీపాలు ఎక్కువగా దీపాలు ఎక్కువ పెట్టేశారు. 108 తగ్గున్న దీపాలు వెలిగించండి, ఆవిడ పరవశించిపోతుంది అనమాట. ఎంత ఆనందం అయిపోతుందంటే అమ్మవారికి అంత ఆనందం అయిపోతుంది. అంటే నవరాత్రులు మొత్తం చేయొచ్చా, లేదంటే చివరి రోజు చేయాలా? మన ఓపిక, ఓపిక. మన అమ్మవారు మన ఇష్టం కదా. మన అమ్మకి ఇష్టమైన మనం ఇంకా అమ్మవారికి ఇంకా ఇష్టం అంటే ఇంకా బాగా చేయడం. ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో మనం వేరే ధ్యాస ఉండదు కదా. మన దీక్షలో ఉన్నప్పుడు వేరే ధ్యాస లేనప్పుడు అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేస్తున్నాడు. అలాగే అమ్మవారికి ప్రియమైన స్తోత్ర పారాయణ, ప్రధానంగా లలిత పారాయణ చేసుకుంటుంది. బాగా ఇష్టమైన స్తోత్రం అది లలితా పారాయణం. అయితే ఇంకొక చిన్న రహస్యం ఉందన్న. అమ్మవారిని మామూలుగా అమ్మవారి ప్రియమైన లలిత పారాయణం చేసుకోవచ్చు, కానీ ఏ నవరాత్రుల్లో ఆ అమ్మవారికి సంబంధించిన సహస్రనామ స్తోత్రాలు, నామాలు ఉన్నాయి, వాటితోనే చేయాలి. ఇదే రహస్యం. ఇప్పుడు అంతా ఏం చేస్తారు, పూజ చేసేటప్పుడు కానీ ఇప్పుడు అలంకరణ చేస్తారు. అలంకరణ చేసేటప్పుడు భావన చేస్తారు కదా. అమ్మవారు భావన చేసి అలంకరణ చేస్తారు. ఈరోజు బాలా త్రిపుర సుందరి అని లలిత నామాలతో చేస్తే ఎలా కుదురుతుంది? బాలా త్రిపుర నామాలతోనే చేయాలి, చదువుకోవాలి. ఓకే. తర్వాత అట్లానే లలిత అమ్మవారి అలంకరణ లలిత నామాలతోనే చేయాలి. దుర్గా అలంకారం చేసినప్పుడు దుర్గనామాలతోనే చేయాలి. ఇప్పుడు విజయవాడలో ఏం చేస్తున్నారంటేనమ్మా, భక్తులందరికీ కూడా అర్థం కావడం కోసం నవదుర్గా రూపాల్లో అమ్మవారికి లోపల ఆరాధన చేసేది నవదుర్గా రూపాలు. నేను ఇందాక ఎపిసోడ్లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రథమం శైలిపుత్రిత అట్లా చేస్తూ జనాలందరికీ కూడా తెలిసేటువంటి విధంగా బాలా త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, అన్నపూర్ణేశ్వరి, తర్వాత అట్లానే ఇంకా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని ఇట్లా చేస్తున్నారనమాట. గాయత్రీదేవి ఇట్లా అనమాట. ఏ అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. అలంకరణ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ నామాలతో చేయాలి. అలాగే అన్ని దేవాలయాలు లలితనామాలతో పూజ చేసేస్తున్నారు, అలా కూడా కుదరదమ్మా. యథార్థంగా మాట్లాడుకోవాలంటే ఏ దేవాలయంలో ఆ నామాలతోనే అర్చన జరగాలి. పారాయణాలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ అర్చన చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ నామాలతో చేయాలి. అంటే ఆ అలంకారానికి సంబంధించిన నామాలతో పూజ చేయాలి. అలాగే ఇప్పుడు దుర్గాదేవాలయం దుర్గనామాలతోనే చేయాలి. ఇప్పుడు ఇందులో ఏం లేదమ్మా రహస్యం. అందరూ ఒకటే, మానవులంతా ఒకటే. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎవరినో పొగుడుతో కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ప్రత్యేకత ఉంది. అమ్మవారే అక్కడ అయినప్పటికీ అన్ని రూపాలు అమ్మవే. అమ్మవారి సంబంధించి కొన్ని గుణగణాలు ఉన్నాయి. ఇప్పుడు దుర్గాదేవిని తీసుకున్నాం అనుకోండి, 8 చేతులతో సింహవాహిని త్రిశూలాన్ని పట్టుకుని అనేక ఆయుధాలు పుచ్చుకొని దుర్గాసుర సంహారం చేస్తుంది. మహిషాసుర మర్దనం ఉందనుకోండి, 18 చేతులు గడి మహిషాసును సంహరిస్తుంది. భ్రమరాంబికాదేవి ఉందనుకోండి, ఆవిడ 8 చేతులతో అరుణాసురుడు సంహరించింది. చెప్పాలంటే 8 చేతులు భ్రమర రూపంలో సంహరించింది. అలాగే మరి కన్యాకుమారి ఉందనుకోండి, ఆవిడ ఒక రాక్షసుని సంహరించింది. మూకాంబిక ఉందనుకోండి, మూకాసురుడు సంహరించింది. ఇట్లాగా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రాక్షసుని సంహరించింది, ఒక్కొక్క రూపంలో సంహరించింది. ఆ రూపానికి ప్రత్యేకమైన బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షర లక్షణాలు వేరే ఉంటాయి.
ఆ బీజాక్షర సంయోగంతో ఏర్పడే శక్తి వేరు, ఆ శక్తికి ఉండేటువంటి గుణగణాలు వేరు, ఆ శక్తికి ఉండేటువంటి రూపం వేరు, ఆ శక్తికి ఆరాధన చేసే విధానం వేరు, ఆ శక్తికి నివేదన చేసే పదార్థాలు వేరు. అయితే ఈ రహస్యాలు తెలుసుకుని కనుక చేసినట్లయితే మరింత విశేష ఫలితాన్ని పొందొచ్చు. అమ్మవారి యొక్క హృదయంలో మనం స్థానం పొందొచ్చు. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు గుడిలో ఒక్కో రోజు ఒక్క అలంకారం మనం చూస్తూ ఉంటాం, ఆ విధంగా అర్చించుకోవాలి పూజించుకోవాలి అన్నారు. ఇప్పుడు ఇంట్లో మనం అమ్మవారిని ఒకే ఫోటో పెట్టుకుంటాం, 9 రోజులు నవరాత్రులు కూడా ఒక ఫోటోకి మనం పూజించుకోవడం అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి మరి అక్కడ ఏ స్తోత్రాలు పఠించాలి? పెట్టిన అమ్మవారి పటం యొక్క పూజ చేసేటప్పుడు అంటే అట్లా కాదమ్మా, పటం పెట్టేటప్పుడు దుర్గా నవరాత్రులు అన్నప్పుడు దుర్గాదేవిని పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుని ఆరాధన చేయడం శ్రేష్టం. అప్పుడు దుర్గనామాలతో పూజ చేసేవాడు దుర్గనామాలతో చేసుకుని పారాయణాలు అన్నీ చేసుకోవచ్చు. అయితే దేవీ శరన్నవరాత్రులు ప్రధానంగా చండీ పారాయణమే ప్రధానం. చండీ నవార్ణ మహాయంత్రారాధనే ప్రధానం. దేవీ నవరాత్రుల్లో శ్రీచక్రార్చన చేస్తున్నారు కాదు, చేయాల్సింది సర్వతో భద్రమండలార్చన, తర్వాత అలాగే చండీ నవార్ణ మహాయంత్రారాధన చేయాలి. శ్రీచక్ర నవార్ణార్చన కాదు. అలాగే చండీ సప్తశతీ పారాయణ, చండీ హోమం చేయాలి. అంటే ఈ నవరాత్రులు మొత్తం కూడా చండీకి చండీ సంబంధించి ప్రధానంగానే చేసుకోవాలి. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి అంటాం. ఇవన్నీ కూడా రోజు పారాయణ చేసుకోవచ్చు. ప్రధానంగా చేసుకోవాల్సింది ఇవి. అదేంటి ఏంటి ఈ మిగిలినవన్నీ పారాయణం చేసుకోమంటాము, కానీ ప్రధానంగా ఇవి చేసుకోవాలి. వీటి తర్వాత అవి చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఎవరిని, ఇప్పుడు ఒకరికి ఒక గెస్ట్ని పిలిచి ఆయనకి సింహతరాటం వేస్తున్నాం, ఆయనకి వేస్తాం కానీ అందరికి వేయంగా. కానీ అందరూ ఉంటారు డయాస్ మీద, అందరూ ఉంటారు, కానీ ఆ ప్రత్యేకమైన సత్కారం జరిగేది ఎవరికంటే ఎవరినైతే చేయాలనుకున్నామో వాళ్ళకి ఆ సత్కారం చేస్తాం. అలాగే మనకు పూజ చేసేటప్పుడు సకల దేవతలను ఆవాహన చేసి ఆరాధన చేసిన ప్రత్యేక ఆరాధన ఒక దేవతగా ఉంటుంది. అట్లా చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే అందరికీ ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి డౌట్, సందేహం. సో దానికి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి. చూసారు కదండి నవరాత్రుల యొక్క విశిష్టత, నవరాత్రుల్లో అమ్మని ఏ విధంగా పూజించుకోవాలి, ఏ స్తోత్రాలు ఇంట్లో మనం కనుక అమ్మవారిని స్థాపన చేసుకొని పూజించుకుంటే నవరాత్రుల్లో ఏ స్తోత్రాలతో పారాయణ చేసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.